ఏమైంది? ఎందుకు నన్ను ఇలా కట్టుబడేస్తావు? ఎవరైనా ఇలా చేస్తారా? నువ్వు మనిషివేనా? మనిషివేనా నువ్వు? నేనెవరో మృగాన్నా? కాదు. మరెందుకు ఇలా కట్టుబడేస్తావు ఖైదీలాగా? నువ్వు పారిపోతే అందుకని అందుకని ఇలాగా ఇలాగా ఇందుకే కట్టుపడేసింది. ఇలాగా పిచ్చిదానా నేను? ఇలా కట్టుపడేస్తారా ఎవరైనా? బుద్ధి కాస్త బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా కట్టుపడేస్తారా? ఆహా, కట్టేస్తారే. ఇక్కడ ఊరవతల గుళ్ళో కూడా కట్టిపడేస్తారు. నన్ను కూడా అక్కడే కట్టిపడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యం అయింది. ఒక గంట సేపటికి వెళ్ళి అరుస్తున్నావే. మా చిన్నాన్న కూడా బుర్ర ఉంది. ఆయన కూడా నన్ను కట్టిపడేశాడు ఈ గొలుస్తోనే ఇదే చోట. కట్టిపడేసిపోయాడు. మర్చిపోయాడు అనుకుంటాను. ఒక వారం రానేలా. మొదటే 5 రోజులు సర్దుకుపోయాను. చివరి 2 రోజులు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు నా కోపం వచ్చింది. నా కోపం వస్తే ఎవరు ఆపలేరు. ఇదిగో ఈ హ్యాక్సతో కోసి గొలుసు తెంచి పారేసి ఇంటికెళ్ళి నీళ్లు తాగి ఈ మెట్ల మీద కూర్చున్నాను గొలుసుతో. చిన్నాన్నొచ్చాడు. మీదటి ఇలా కట్టుబడేయాలని పెట్టుకోవద్దు, కావాలంటే నేను పారిపోయిన ఒట్టేసి చెప్తాను అని అన్నాను. ఒట్టు గొప్పదా గొలుసు గొప్పదా? ఆ తర్వాత నన్ను కట్టిపడేసింది లేదు. నువ్వు ఒట్టేసి చెప్పు. సరే సరే ఉండు, ఇప్పేస్తాను. తాళం ఎక్కడ? ఏమన్నా కావాలా? నాకు బాత్రూమ్, నేను స్నానం చేయాలి. జిడ్డుగా ఉంది. ఐఎమ్ స్టింకింగ్. వాసన వస్తుంది. స్నానం చేయాలి అంతే కదా? ఎస్. పద రా. మా ఇంటి బాత్రూమ్ ఎంత పెద్దదో చూసావా? సరిపోతుందో ఇంకా పెద్దది కావాలా? ఇక మీదట వెట్టింటికి వచ్చి పుట్టింటి గొప్పలు చెప్పకూడదు. బాగుందా?
ఎక్కి లాగడానికి భయం వేసిందా? అవును, ఆగిపోయాయి. ఎలా ఆగాయి? అందరిలో చేస్తారు, మా ఇంట్లో కూడా అదే చేస్తారు. మీ ఇంట్లో చేయరా? ఎవరూ నన్ను భయపెట్టిందే లేదు. ఎక్కిళ్ళ వల్లే, లేకుంటే నేను కూడా అలా చేసేవాడిని కాదు. ఓకే, చెయ్యి ఎక్కడెక్కడికో. భోజనం చాలా బాగుంది. నువ్వు భోంచేలా? ఆహా, ఆకలిగా లేదా? బాలే ఆకలిస్తుంది. ఒక్క అంశమే ఉంది. నీ భోజనం అయిపో, నేను కాచు కూర్చున్నాను. యమ ఆకలిస్తుంది, పేగులన్నీ గురుగురుమంటున్నాయి. నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? ప్రేమించావా? ఉమాదేవి ఎవరు? అది కాదు, నువ్వెవరినైనా లవ్ చేసి ఓడిపోయి మనసు దెబ్బతిని నేనే ఉమాదేవిని అనుకుంటున్నావా? నువ్వు నా ఉమాదేవి. ఉమాదేవి ఇంకెవరైనా అట. నైస్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నావు, భోజనం పెడుతున్నావు. నేను స్నానం చేసేటప్పుడు దూరంగా వెళ్ళి సో స్వీట్, సో జెంటిల్. నన్ను ఎందుకని బంధించి తీసుకొచ్చావు? విధి, విధి రాసి పెట్టిన రాత. నాకు నువ్వు, నీకు నేను. నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఆవిడ సొంత అమ్మేనా? దుక్కలా అక్కడ చూసావే. ఏ, ఎందుకు అడుగుతున్నా? ఒకవేళ అనాథగా నిన్ను తెచ్చి పెంచారా? నేను అనాథను కాను. ఓ సారీ, నేను అనాథని. మా అమ్మ నా 8వ ఏట చనిపోయింది. మా నాన్న పోయాడు 8వ ఏట. చావలేదు, పారిపోయాడు నీ అయ్య. మా నాన్న ఈ మధ్య బెంగళూరులో ప్లేన్ క్రాష్ అయిందే, దాంట్లో చనిపోయారు. ఆనాటి నుంచి నాకు అన్ని బాధలే కలుగుతున్నాయి. కంగారు పడకు, ఇప్పుడు నేను వచ్చా కదా. అది కూడా అలాంటిదే. ఏ, నేనేం చేశాను తప్పు? నువ్వు నువ్వు తప్పు కాదు, నీకు కన్ఫ్యూజన్. అయ్యోమయ్యో, నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు, నాకు కొత్త డ్రెస్సు, నీకు పౌర్ణమి వచ్చేస్తుంది. పౌర్ణమి దగ్గరకు వచ్చింది. పౌర్ణమి దగ్గరైతే మనసు మారుతుంది. నీకే తెలియలే మొదటికి ఇప్పటికి నీ మాట ఎంత మారిందో. సరే, ఏం కలర్? ప్యాంట్ కలర్ ఏం కలర్? పచ్చ. పచ్చ రంగా? ఓకే సరే, ఉమాదేవి కలర్. నేను నల్ల కళ్ళద్దాలు కొనుక్కోమన్నా? టోపీ, కుచ్చు టోపీ, మంచు టోపీ. ఓయ్, ఏంటి భలే చిరగ్గా ఉన్నావే? ఓ, గుడ్డు పెట్టావా? అది సంగతి. గుడు గుడు పిచ్చిక గుడు, పిచ్చిక గుడ్లు, వెచ్చని గుడ్లు. ఎంత తల్లి ప్రేమ చూడు. సరే, నేను త్వరగా వచ్చేస్తాను. చీకటి పడితే నువ్వు భయపడతావు. అది విషయం. పౌర్ణమి వరకే ఇదంతా. ఆ తర్వాత నీకు నాకు పెళ్ళ కోవెల తోట విడిదంట. వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే, జాగ్రత్తగునా.
బాయ్. ఈ ఊరేనండి? మ్మ్హ్మ్. అదే అనుకున్నానండి. ఇక్కడ చూసిన మొహంలో లేదండి. పాగొట్టేయండి పెళ్ళి. అదే పెళ్లికళ్ళ మొహంలో కొట్టొత్తు ఉండదండి. ఉమ్మనండి అంటే ఆ పక్క కాదండి, ఈ పక్క ఉమ్మనండి. పిల్లది ఈ ఊరేనండి? బయటూరు, పెళ్లి మాత్రం ఇక్కడే. మొక్కుపెట్టండి. వీధి. అందరు పెళ్లిళ్ళు వీధి తమ్ముడు. మన వీధి 82లో రాసిచ్చాడు. గుణని నా పిలువబడే పిల్లం కొంచెం గుణశేఖర్ దుక్కలా అనే ఉంటది, వ్యక్తి పొడుగు గత నెల ఎక్కువే. 30వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇతని ఆనవాళ్లు 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తు, గోధుమ రంగు కళ్ళు, సామన ఛాయ, దృఢమైన శరీరం. ఇతనికి కాస్త మతి స్థిమితంగా లేనట్లుగా తెలియవచ్చినది. ఇతని గురించి వివరాలు తెలిస్తే విజిలెంట్ ఆఫీసర్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెంటనే తెలియపరచవలెను. నన్ను గురించే చెప్తున్నారు, కారు గురించి ఏం లేదే. బాబు భలే తమాషాగా మాట్లాడుతున్నారే. అత్తగారికి బుద్ధి సరిగ్గా లేదంటున్నారండి, మీకు కూడా సరిగ్గా లేదా? ఆ మాట ఏమంటున్నారు అందరూ? బాబు ఇలా చూడండి, మళ్ళా డిజిత్రమైన ముఖాలుంటే ఆ ప్రకారంగా చెప్తారండి. మనం తీసుకోకూడదు, ముద్ర చెప్తారు. సునో పోయమంటారా? చిత్రగానం కొంచెం సిల్లర ఎక్కువ పిఠాపురం నాగేశ్వరరావు పాడిన పాట వింటారు. చిత్రం ఏవిఎం వారి సంఘం. ఉమాదేవి. 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 ఉమాదేవి, అటు పక్కకి వెళ్ళదు, అక్కడ పెద్ద లోయ. ఉమాదేవి ఉండు, వస్తున్నా. భయపడదు, భయపడదు. నన్ను పట్టుకో, 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 గుట్టు పట్టుకో. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేనుంటా. నువ్వు వెళ్ళు, వెళ్ళు, జాగ్రత్త. వెళ్ళు. పర్వాలేదు. ఉమాదేవి, కొంచెం చెయ్యి, కొంచెం చెయ్యి. నేను వెళ్ళాలి, నా వల్ల కాదు. ఏంటి ఉమాదేవి? నేను నిన్ను కాపాడితే నన్ను ఎవరు కాపాడతారు? ఉమాదేవి, సారీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.